తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చారి, చాలా రోజులుగా తెలంగాణ పీసీసీ చీఫ్ ని మార్చబోతున్నారని, కొత్త పీసీసీ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుందనేటువంటి చర్చ కొనసాగుతూ వచ్చింది. దానికి కొద్దిసేపటి క్రితమే బ్రేక్ పడింది. ఏఐసీసీ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పీసీసీ చీఫ్ గా ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ పేరును ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. చాలా రోజులుగా మహేష్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపించింది. మహేష్ గౌడ్ లేదంటే ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ పేర్లని ప్రకటిస్తారనేటువంటి చర్చ అయితే జరిగింది. అయితే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ప్రస్తుతం పీసీసీ చీఫ్ సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పార్టీకి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ సీనియర్ నాయకులందరి అభిప్రాయాలు కూడా సేకరించింది అధిష్టానం. వీటితో పాటు ఏఐసీసీ తనకున్నటువంటి సమాచారం కావచ్చు, నాయకుల మధ్య సమన్వయానికి సంబంధించిన అంశాలన్నిటి మీద కూడా పూర్తి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పీసీసీ నియామకానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటన చేసింది. ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ ని నియమించింది. అయితే మొదటి నుంచి అయితే బీసీలకు లేదంటే దళితులకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి ఏఐసీసీ వచ్చింది. అయితే చర్చలు సంప్రదింపుల తర్వాత తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన అధిష్టానం చేసింది. దాంట్లో భాగంగానే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ గౌడ్ ని పీసీసీ చీఫ్ గా ప్రకటించింది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పదవి బీసీకి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా మహేష్ కుమార్ గౌడ్ కి ఈ పదవిని కట్టబెడుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కూడా పూర్తవుతుందనేటువంటి చర్చ నిన్నటి వరకు జరిగింది. అయితే ప్రస్తుతానికి పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి కసరత్తును ఏఐసీసీ పూర్తి చేసింది. దాంట్లో భాగంగా మహేష్ గౌడ్ పేరుని అధికారికంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మరి రేస్ లో ఎవరు లేరా చారి? అయితే పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించినటువంటి రేసులో మహేష్ గౌడ్ తో పాటుగా ప్రచార కమిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి మధు యాష్కి గౌడ్ కూడా తనకు కూడా పదవి ఇవ్వాలనేటువంటి రేసులో ఉండే. అయితే ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణలో ఉద్యమం సమయంలో కూడా ఆయన పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఎంపీలలో ఆయన కూడా ఒకరు ఉన్నారు. తనకు పీసీసీ ఇవ్వాలనేటువంటి ఒత్తిడి కూడా చేశారు. అయితే ఇద్దరి సామాజిక వర్గం ఒకటే అవడము, అలాగే పార్టీకి సంబంధించి ఒకరిద్దరు సీనియర్ నేతలు మహేష్ గౌడ్ కి కొంత సానుకూలంగా అభిప్రాయాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్టు తెలిసింది. దాంట్లో భాగంగా మహేష్ గౌడ్ పేరుని అధికారికంగా ప్రకటించారు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసినటువంటి మహేష్ గౌడ్ ఇద్దరు కూడా ఎన్నికల సమయంలో సమన్వయంతో అలాగే పార్టీలో ఉన్నటువంటి గ్రూపులకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఏకాభిప్రాయానికి తీసుకురావడం, సయోధ్య కుదర్చడంలో మహేష్ గౌడ్ కొంత కీలకంగా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయంతో అధిష్టానము, పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంత నివేదికను కూడా అందించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా మహేష్ గౌడ్ పట్ల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి కొంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం మహేష్ గౌడ్ కి పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలనేటువంటి అభిప్రాయం ఉండే. సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ సీనియర్ నాయకులంతా కూడా కొంత మహేష్ కుమార్ గౌడ్ కి మొగ్గు చూపారనేటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి పార్టీలో సీనియర్ నాయకులు అందరి అభిప్రాయాలని తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కూడా ఏఐసీసీ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చి మహేష్ గౌడ్ ని పీసీసీ చీఫ్ గా ప్రకటించాయి. అయితే మధు యాష్కి సంబంధించి పార్టీ ఎలాంటి పదవులు ఇస్తుంది? ఇప్పటి వరకు ఆయన ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు, కర్ణాటక ఎన్నికల్లో పనిచేశారు. కాబట్టి ప్రస్తుతం ఏఐసీసీలో మధు యాష్కిని అడ్జస్ట్ చేస్తారా, లేదంటే తెలంగాణలో ఇంకేదైనా పదవి అప్పచెప్తారా అనే దానికి సంబంధించినటువంటి చర్చ అయితే జరుగుతోంది. చారి, పీసీసీ చీఫ్ గా బీసీ నేతను ఎన్నుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే ప్రస్తుతం తెలంగాణలో సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే
తెలంగాణలో ప్రస్తుతం మొన్నటి వరకు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో సీఎం గా రేవంత్ రెడ్డిని కూడా కొనసాగించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణలో బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ గౌడ్ కి పిసిసి పదవి కట్టబెడితే ఆ సామాజిక వర్గానికి కట్టబెడితే బీసీకి కొంత ఇండికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా కూడా తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి రాజకీయంగా ప్రాధాన్యత కూడా కల్పిస్తామనేటువంటి అంశము, అలాగే బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాని కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తూ వస్తుంది. కాబట్టి అదే సామాజిక బీసీ వర్గానికి సంబంధించినటువంటి మహేష్ గౌడ్ ని పిసిసి చీఫ్ గా పెట్టడం వెనుక కూడా ఇదే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సామాజిక వర్గాన్ని ఎత్తుకునేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే పిసిసి ప్రెసిడెంట్ నియామకం జరిగింది. చారి, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు పోటీలో ఉన్నప్పటికీ ఈ మహేష్ గౌడ్కే కలిసి వచ్చిన ఫెచ్చింగ్ అంశాలేంటి? ప్రధానంగా మహేష్ గౌడ్ కి 2-3 అంశాలు కలిసి వచ్చాయి. ఎన్నికల సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సమన్వయం కావచ్చు, పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత మహేష్ గౌడ్ ని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటుగా పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని పార్టీ అప్పగించింది. అయితే సీనియర్ నాయకులకు సంబంధించినటువంటి కొంత భిన్నాభిప్రాయాలు రేవంత్ రెడ్డి మీద అప్పట్లో వ్యక్తమయ్యాయి. రేవంత్ రెడ్డికి అటు సీనియర్ నాయకులకి మహేష్ గౌడ్ కొంత సమన్వయం పరుస్తూ ఉండటంతో పాటుగా ఎన్ఎస్యుఐ నుంచి కూడా తను కొంత పార్టీకి లాయల్ గా ఉంటూ గతంలో అవకాశం వచ్చినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ రాని సందర్భం కావచ్చు, అలాంటి సందర్భంలో కూడా పార్టీ కోసం కష్టపడ్డారనేటువంటి అభిప్రాయంతో పార్టీ హైకమాండ్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. దాంట్లో భాగంగానే మహేష్ గౌడ్ కి పిసిసి చీఫ్ గా ఎంచుకోవడానికి ఇది 2-3 అంశాలు కలిసి వచ్చాయి. అందరికీ ఆమోదం ఉండేటువంటి నాయకుడిగా మహేష్ గౌడ్ కి పేరుంది కాబట్టి ఆయన్ని పిసిసి చీఫ్ గా చేస్తే అటు రేవంత్ కి కావచ్చు, ఇటు సీనియర్ నాయకులకి కావచ్చు, ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయపరచడానికి కొంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.